హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో కంపల్సరిగా ఏపీ హైయర్ అథారిటీస్కి, అదే నారా లోకేష్ అన్న గారికి కానీ, కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏపీ కానీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. ఇది చాలామంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అదేంటంటే సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 లాస్ట్ ఇయర్ చాలా పేద విద్యార్థులకి ఇది ఉపయోగపడింది. ఈ ఇయర్ మాత్రం చాలా తక్కువ మందికి తీసుకున్నారు. స్టేట్ మొత్తంలోనే 10th క్లాస్ వాళ్ళని ఓన్లీ 55 మెంబర్స్ని, ఇంటర్ స్టూడెంట్స్ని అరౌండ్ 61 మెంబర్స్ని మాత్రమే తీసుకున్నారు. అదేవిధంగా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వస్తే, మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి ఓన్లీ 9 మంది స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేశారు. అదే లాస్ట్ ఇయర్ అనుకోండి, కేవలం మా మండలం నుంచి, అంటే హిరమండలం నుండి మాత్రమే ఆరు మందిని సెలెక్ట్ చేశారు. అంటే చూడండి ఎంత తక్కువ మందికి ఈ ఇయర్ సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇస్తున్నారు. అంటే ఇదేదో, అంటే నేను పొలిటికల్ యాంగిల్లో మాట్లాడట్లేదు. కాకపోతే ఫస్ట్ ఇయర్ అంతమంది స్టూడెంట్స్కి ఇచ్చి, ఈ సెకండ్ ఇయర్ ఇంత తక్కువ మందికి స్టూడెంట్స్ ఇస్తే పిల్లలు డిమోటివేట్ అవుతారు. అట్ ది సేమ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో తీసుకోండి. మా స్టూడెంట్స్కి 587 వచ్చాయి. 587 వచ్చిన అమ్మాయికి సైనింగ్ స్టార్ అవార్డు రాలేదు. అదే లాస్ట్ ఇయర్ మా ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరికి 573, 561, 550 వచ్చాయి. వాళ్ళందరికీ సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇన్ని ఎక్కువ మార్క్స్ వచ్చింది, అది కూడా మండల్ సెకండ్ టాపర్ వచ్చిన అమ్మాయికి కూడా సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ రాలేదు అంటే, మరి ఈ సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకే తెలియాలి. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే హైయర్ అథారిటీస్కి, ఇది చాలా మంచి ప్రోగ్రామ్. సైనింగ్ స్టార్స్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. కాకపోతే ఎంత ఎక్కువ మంది పేద విద్యార్థులకి, టాలెంట్ ఉన్న విద్యార్థులకి చేరితే దానికి అంత వాల్యూ ఉంటుంది. ఎందుకంటే సార్, 20,000 రూపీస్ వాళ్ళకి ఈ టైంలో కాలేజ్ జాయినింగ్కి అవసరమైనవన్నీ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. కేవలం స్టేట్ మొత్తంలో ఓన్లీ 55 మెంబర్స్ సెలెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలా చేసుంటే మీరు ఫస్ట్ ఇయర్ నుండే చేసి ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు అలాగే సెలెక్ట్ చేసి ఉంటే ఇయర్ కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. లాస్ట్ ఇయర్ అంతమందికి ఇచ్చి ఇయర్ చాలా తగ్గించేసి, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ది సైనింగ్ స్టార్స్ అవార్డ్స్. ప్లీజ్ ఎలిజిబిలిటీ ఉన్న, టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి కంపల్సరీగా హెల్ప్ చేయండి. ఇంకొకటి, లోకల్ ఎమ్మెల్యేస్ వీళ్ళు చేశారు, ఫెలిసిటేషన్ చేశారు స్టూడెంట్స్కి. కాకపోతే వాళ్ళైతే ఏమి అమౌంట్ ఇవైతే ఏమి ఇవ్వలేదు. సో దానివల్ల వాళ్ళకి ఏమి అంత ఉపయోగం ఏం పడిందని అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి, అంటే నేను విన్నాను, స్టేజ్ మీద చెప్పారు కంపల్సరీగా ప్రతి ఇయర్ సైనింగ్ స్టార్స్ ఇస్తాము, ప్రతి ఇయర్ ఇలా అంటే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ని గుర్తిస్తాము, మీకు ఎంకరేజ్ చేస్తాము అన్నట్టు. కాకపోతే నాకు తెలిసి ఇది రివర్స్ అయిపోయింది. 587 వచ్చిన వాళ్ళకి కూడా సైనింగ్ స్టార్ రాలేదు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్ట, మీరు డిమోటివేట్ చేసినట్ట?